78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి దుర్గేష్ జాతీయ పతాకావిష్కరణ చేయగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పీడీ నరసింహకిషోర్, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, జాయింట్ కలెక్టర్ ఎస్ చిలరాములు, మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ పాల్గొన్నారు. ఎందరో మహనీయులు, దేశభక్తులు తమ విరోచిత పోరాటాలు, నిస్వార్థ త్యాగాలతో స్వేచ్ఛా భారతావనిని మనకు అందించారని, వారందరి త్యాగాలను స్మరించుకోవాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వారికి అంజలి ఘటించారు. వారి ఆశయాల బాటలో కుల, మత, భాష, ప్రాంతాలకు అతీతంగా దేశాభివృద్ధికి, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమవుదామని ఆయన పిలుపునిచ్చారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఆర్ట్స్ కాలేజీలో గురువారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా మంత్రి, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్కి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పీడీ నరసింహకిషోర్లు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని మంత్రి దుర్గేష్ ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పరేడ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ జిల్లా ప్రగతిపై సందేశమిస్తూ ముందుగా 78వ స్వాతంత్ర వేడుకలకు విచ్చేసిన ప్రజాప్రతినిధులు, అధికార, అనధికార ప్రముఖులు, జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పరిపాలనా దక్షకుడు, విజన్ 2047 మార్గనిర్దేశకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వికసిత ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేస్తోందన్నారు. దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని నిలిపేందుకు కృషి చేస్తున్నాం. స్వాతంత్రోద్యమంలో తూర్పుగోదావరి జిల్లా నుండి ఎందరో ప్రముఖులు చురుకుగా పాల్గొన్నారని ఆయన గుర్తు చేస్తూ, అటువంటి వారిని స్ఫూర్తిగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ను పురస్కరించుకొని జిల్లాలో ఆగస్టు 9 నుంచి ఈ రోజు వరకు స్వాతంత్ర స్ఫూర్తినిచ్చే అనేక కార్యక్రమాలను నిర్వహించుకున్నామని, హర్ఘర్ తిరంగా వంటి వినూత్న కార్యక్రమాలతో జాతీయ స్ఫూర్తిని పెంపొందించేలా వాడవాడలా పలు కార్యక్రమాలను చేపట్టి స్వాతంత్ర సమరయోధులకు ఘనంగా నివాళులర్పించామని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ 6 పథకాలను అర్హులకు అందించేందుకు కట్టుబడి ఉన్నామని మంత్రి దుర్గేష్ అన్నారు. రాజమహేంద్రవరంలో విద్యాభ్యాసం చేసిన మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 1904లో అతి పిన్న వయసులోనే మున్సిపల్ చైర్మన్గా పనిచేసి తదుపరి రోజుల్లో రాష్ట్రానికి ప్రథమ ముఖ్యమంత్రిగా అయ్యారని, ధవళేశ్వరం బ్యారేజ్ సృష్టికర్త, ఉభయ గోదావరి జిల్లాల ఆరాధ్యుడు సర్ అర్దన్ కాటన్ మహాశయుడని, విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు తిరుగాడిన ప్రదేశమిదని మంత్రి దుర్గేష్ స్మరించుకున్నారు. మన జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపించే దిశలో మనందరి సమిష్టి భాగస్వామ్యంతో అగ్రగామిగా నిలుపుదాం. 2027 గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నామని ఆయన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో ఈకో టూరిజం, కడియం నర్సరీలను ప్రత్యేక పర్యాటక ఆకర్షణ కేంద్రంగా అభివృద్ధికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని, ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం ద్వారా ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారాన్ని అందించే దిశగా అడుగులు వేస్తున్నామని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలను మరింత చేరువ చేయడానికి వీలుగా రాజమహేంద్రవరం కేంద్రంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు జిల్లా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తూ అడుగులు వేస్తున్నామని ఆయన చెబుతూ, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలందరి భాగస్వామ్యంతో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తామని అన్నారు. జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో మహనీయులు, దేశభక్తులు తమ వీరోచిత పోరాటాలు, నిస్వార్థ త్యాగాలతో స్వేచ్ఛా భారతావనిని మనకు అందించారు. వారందరి త్యాగాలను స్మరించుకుంటూ ముందుగా వారికి అంజలి ఘటిద్దాం. వారి ఆశయాల బాటలో కుల, మత, భాష, ప్రాంతాలకు అతీతంగా దేశాభివృద్ధికి, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమవుదాం. పరిపాలనా దక్షుడు, విజన్ 2047 మార్గనిర్దేశకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వికసిత ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేస్తున్నాం. దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని నిలిపేందుకు కృషి చేస్తున్నాం. మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపన
స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తి నింపేలా మైనర్ మేజర్ పంచాయతీలకు 10,000 పెన్షన్ లబ్ధిదారులు ఇంటి వద్దనే తొలి రోజే 98 ప్రముఖులు చురుకుగా పాల్గొన్నారు. అటువంటి వారిని స్ఫూర్తిగా 20,000 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాం. వివిధ ప్రాజెక్టుల పనుల నిర్వహణ కోసం 250 లక్షలతో పనులు జరుగుతూ ఉన్నాయి. సరార్దర్ కాటన్ బ్యారేజ్ మరమ్మతుల కోసం 185 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేశాం.